ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము. ఇశ్రాయేలు ప్రజలు ఆహారం కొరకు అరణ్యంలో మొరపెట్టగా దేవుడు పరలోకం నుండి మన్నాను కురిపించాడు. 40 సంవత్సరాలు వారు మన్నాను తిన్నారు. ఈరోజు యేసు ప్రభు తన శరీరాన్ని విశ్వాసులమైన మనకు నూతన మన్నాగా అర్పించాడు. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రం ఆకలిగొనడు, నాయందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు దప్పిగొనడు. నిత్యత్వంలో ఆయనతో పాటు ఎల్లప్పుడూ జీవించినట్లు ఏది దాచుకోకుండా సమస్తాన్ని మనకు అనుగ్రహించిన అద్భుతకరుడైన రక్షకుని కలిగి ఉండడం ఎంత ధన్యకరమో. ప్రభు బల్ల కార్యక్రమంలో మనమెప్పుడు పాల్గొన్నా ఆయన మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకోవాలని ఆజ్ఞాపించాడు. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నూతన మన్నా అయిన యేసు ప్రభువుని దేహం మన రోగాలకు స్వస్థతనిచ్చేందుకు విరుగగొట్టబడింది. ఆయన రక్తం మన పాపాలను క్షమించుటకు చిందించబడింది. ప్రార్థన. నా ప్రియ రక్షక, మా కొరకు నీ శరీరం నలుగగొట్టబడినందుకు వందనాలు. మా పితరులు అరణ్యంలో మన్నా తిని మరణించారు. మేమైతే నిత్యము జీవించు నిమిత్తం ఎన్నటికి నశించపోని మన్నాయై ఉండుటకు, నీ శరీరంలోని పాలు పంపులు పొందుటకు అర్హతను అనుగ్రహించు. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.